హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మిల్లీ మేకర్ పకోడీ చూద్దాం. ఇవాళ మిల్లీ మేకర్ అండి. డీమార్ట్ నుంచి తెచ్చినవి పెద్దగా ఉంటాయి, అందుకే డీమార్ట్ నుంచి తెచ్చాను. గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఈ మరిగాక ఆ మిల్లీ మేకర్ ఇందులో వేసుకుందాము. బాయిల్ అవుతున్నాయండి వాటర్. ఇప్పుడు ఈ మిల్లీ మేకర్ అంతా ఇందులో వేసుకోవాలి. నిమిషాలు ఉండించుకుని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఈ చల్లారకప్పుడు వాటర్ పిండుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇవి చల్లారక పిండుకుందాము. ఇలా పిండుకోవాలండి. పిండుకున్నాము. ఇందులో ఏమేమి వేసుకోవాలండి మీకు వివరంగా చెప్తాను, చూస్తూ ఉండండి. కార్న్‌ఫ్లోర్ అరకప్పు, పిండి అరకప్పు, సాల్ట్ సరిపడగా, స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫుడ్ కలర్ అండి. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. కలిసిలా కలుపుకోవాలి. అరకప్పు బియ్యం పిండి అండి, ఇప్పుడే వేసుకోవాలి. కరకల్లాడితే బాగుంటుంది. ఇప్పుడు మూకుడులో నూనె వేసుకున్నాను, మరుగుతుంది. ఇప్పుడు మిల్లీ మేకర్ ఇందులో వేసుకోవాలి. ఆదివారం కదండి, మా పిల్లలు అడిగారు, అందుకే వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఓ ప్లేట్లో తీసుకుందాం. ఇవి అయిపోయినండి మిల్లీ మేకర్ పకోడీ. దీని టేస్ట్ చూసి చెప్తాను. నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ముక్కలతోను టేస్ట్ చాలా బాగుందండి. మాంసం పకోడీలా ఉన్నాయి. ఇందులో మసాలా కూడా వేసారండి, మీకు చూపించలేదు. మీకు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.